హలో గాయ్స్, మనం ఇప్పుడు అహ్మదాబాద్లో దిగేసి మా ఫ్రెండ్ మానేక్ చౌక్ అనే చోటు చూసారండి. ఇంటర్నెట్లో కొట్టాడు, గూగుల్లో ఫేమస్ ఫుడ్ ఇన్ గుజరాత్ అని కొడితే ఏ ఏరియా వచ్చింది. సో ఇక్కడికి వెళ్ళి మేమైతే గోగ్రా, దాని తర్వాత శాండ్విచ్ ఏవో తిన్నారండి. మా వాళ్ళు ఫాఫ్డా అన్నారు. నాకైతే ఒక్క పేరు కూడా ఎక్కలేదు. నేనైతే పక్కా తెలుగు ఫుడ్ లేదా తమిళ ఫుడ్ ఈ రెండే అలవాటు నాకు. సౌత్ ఇండియన్ ఫుడ్ అలవాటు. మనకేమో ఇదిగో చూడండి, ఇది వడాపావు. నాకు ఇవన్నీ అసలు కొంచెం కూడా అలవాటు లేదండి. సో కానీ వీళ్ళిద్దరూ ఏంటంటే నిజంగా గుజరాత్ వాళ్ళలాగా తినేసారండి మొత్తం. ఇంకా కావాలి ఇంకా కావాలని, ఎవరే ఆపండ్రా బాబు. సో ఎనీవే మా డిన్నర్ అయితే ఇలా అయింది. దాని తర్వాత ఇదిగో ఇది ఇంకో జోక్ అండి. ఇక్కడ వీళ్ళు పుచ్చకాయని ఏమంటారో తెలియదు, అన్నీ గుజరాతీలో రాసింది, మనకేమో రాదు. సో నేను ఇలా గూగుల్లోకి వెళ్ళి ఇమేజ్ కొట్టి ఈ జ్యూస్ ఉందా అండి అని అడిగాను. సో దాని తర్వాత అలా జ్యూస్ చేసి ఇచ్చారు నాకు. సో ఇలా ఉంటుంది మనకి భాష రాకపోతే. సో ఎనీవే మొత్తానికి అయితే అయింది. హలో గాయ్స్, అందరూ బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ. నేనైతే అహ్మదాబాద్లో ఉన్నానండి ప్రస్తుతానికి. ఇప్పుడు మనం సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్తున్నాం అండి. శివుడిది జ్యోతిర్లింగంలో నెంబర్ 1 సోమనాథ్. సో ఇప్పుడైతే నేను మెట్రోకి వెళ్దాం అనుకుని మెట్రో స్టేషన్కి వచ్చాను. వీళ్ళు అంటున్నారు 7 o'clock వరకే ఉంటుంది మెట్రో అని. సో నేను ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ క్యాపిటల్ అనే స్టేషన్కి వెళ్ళాలి. 30 kilometers చూపిస్తున్నాను బాబు. సో క్యాబ్ కోసం వెయిటింగ్, నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు వెయిటింగ్. అది సో ట్రైన్ నైట్ 9:45కి, టైం ఇప్పుడు 8:30 అవుతుంది. ఇంకా గంటన్నర ఉంది. సో గంటన్నర వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నాం మేము. అది మ్యాటర్. సో ఈ సైడ్ గాంధీనగర్ సైడ్ మెట్రో చూసుకుంటే మొత్తం గవర్నమెంట్ ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉంటారంటండి మొత్తం. సో వాళ్ళ ఆఫీస్లో మొత్తం 7 o'clock అయిపోతాయి కాబట్టి 7 o'clockతో మెట్రో కూడా క్లోజ్ అయిపోతుందని చెప్పారు. దానివల్ల మేము క్యాబ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇదే కొంచెం ఎర్లీగా ఉంటే మేము మెట్రోకే వెళ్దాము. గాయ్స్, మన స్టేషన్కి వచ్చాం, గాంధీనగర్ క్యాపిటల్. సో గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్లో ఉన్నామండి. సో మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉంది 9:45కి. సో రైల్వే స్టేషన్ అది ఎయిర్పోర్ట్లా ఉందండి. ఈ అంబియన్స్ మొత్తం ఎయిర్పోర్ట్ లాగే ఉంది నాకు. ఎయిర్పోర్ట్ ఫీల్. హలో గాయ్స్, మన స్టేషన్ లోపలికి వచ్చామండి, రైల్వే స్టేషన్ లోపలికి. సో గాంధీనగర్ క్యాపిటల్, గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్, స్టేషన్ పేరు గాంధీనగర్ క్యాపిటల్. సో ఇప్పుడు మన ట్రైన్ వెనకాలే ఉంది, సోమనాథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో వ్యాప్ 7 ఉందండి ఫ్రంట్ ఇంజిన్, లోకో వ్యాప్ 7. దాని తర్వాత జనరల్ కంపార్ట్మెంట్ ఉంది, 2 జనరల్ ఉన్నాయి, ఖాళీగానే ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో స్లీపర్ క్లాస్ ఉన్నాయి, అది ఖాళీగానే ఉన్నాయి. ఇంకా మంది 3 tier అండి, దాని తర్వాత 2 tier అవన్నీ ఉన్నాయి. సో మనం 3 tier బుక్ చేసుకున్నాం. జస్ట్ ఈ బోర్డు కోసం వచ్చారండి ఇక్కడికి. సో రండి వెళ్ళిపోదాం వెనక్కి. కానీ ఎయిర్పోర్ట్ ఫీల్ వస్తుందండి స్టేషన్. జనరల్ కంపార్ట్మెంట్. స్లీపర్ క్లాస్ S5. మా ఫ్రెండ్ వాటర్ బాటిల్ తీసుకోవడానికి వెళ్ళాడంటే ఇంకా రాలేదు. సో వచ్చాక వెళ్ళిపోతాం లోపలికి. సో ప్లాట్ఫామ్ 2 మీదే ఉన్నా. ఇంకొక పావు టైం ఉంది, టైం 9:30. సో వెయిట్ చేస్తున్నా, వాడు వచ్చాక వెళ్ళిపోవడమే. రేపు మార్నింగ్ 5:45 దిగిపోతాను ఉంది రైట్ టైం అయితే. హోప్ఫుల్లీ రైట్ టైం అనుకున్నా. ఎండ్ టు ఎండ్ జర్నీ వీరవెల్ వరకు, సోమనాథ్ వరకు వెళ్ళాలి కానీ వీరవెల్ వరకే వెళ్తుంది బండి. సో గాంధీనగర్ క్యాపిటల్ నుంచి వీరవెల్ దాకా.
సిగ్నల్ ఇచ్చేసారండి, ఇంకా 3 minutes టైం ఉంది. ఆయన కూడా సిగ్నల్ ఇచ్చారు, మనం ఎక్కేసాం అలాగో. మ్యాటర్ సీట్ నెంబర్ 147. (9:45) షార్ప్. సో ఫ్రెండ్స్ 9:45 తీస్తారండి. స్టేషన్ చూసిన అంత బాగుంది, నాకు బాగా నచ్చింది స్టేషన్. అది ఎయిర్పోర్ట్ ఫీల్ వచ్చిందండి. సబర్మతి రివర్. సో ఇప్పుడు రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఏం కవర్ చేయాలో నాకే తెలియట్లేదండి. సో మళ్ళీ పొద్దున్న కవర్ చేద్దామంటే పొద్దున్న దిగేసరికి 5:45 రైట్ టైము. బయట చీకట్లో ఏం కనపడదు కూడా, అయినా కవర్ చేద్దాం అన్నా. సరేలేండి, ఏదో ట్రై చేద్దాం. కోడియార్. Side lower, cover, lower. మన ట్రైన్ ఫస్ట్ స్టాప్ రాబోతుందండి, చండ్లోదియా పి అనే ఊరు. సో గాంధీనగర్ నుంచి 23 kilometers. నాకు ఈ సిటీ చూస్తుంటే ముంబై గుర్తుకు వస్తుందండి. నేను ఈ చాలా తిరిగాను ఇక్కడ, సబర్మతి రివర్ ఫ్రంట్, రివర్ సైడ్, అక్కడికి వెళ్ళా, ఈ రోడ్ల మీద తిరిగా. సో ఇవన్నీ చూస్తే నాకు ముంబై గుర్తుకు వస్తుంది, ఈ అపార్ట్మెంట్లు, బిల్డింగ్ ఇవన్నీ చూస్తే.
ఏంట్రా ముంబై వచ్చామని ఏమన్నా అని అనుకున్నా. నాకైతే అలా ఇదే ఫస్ట్ టైం నేను గుజరాత్ రావడం. ఇంతకు ముందు ఎప్పుడు వచ్చింది లేదు. సో నాకైతే ముంబై వచ్చిన ఫీలే వస్తుంది. మీలో ఎవరైనా ముంబై వెళ్ళున్నా లేకపోతే మీలో ఎవరైనా అహ్మదాబాద్ వెళ్ళున్నా కమెంట్ చేయండి, మీకు కూడా ఫీల్ వచ్చిందా అని చెప్పి. స్పీడ్ లిమిట్ 85. సో గాయస్ నేను ఇంకా పడుకుని పోదాం అనుకుంటున్నానండి. ఇంకా చీకట్లో ఏ కవర్ కూడా అవ్వదు సరిగ్గా. సో ఆల్రెడీ టైం 10:30 దగ్గర దగ్గర అవుతుంది. ప్లస్ ఈ టైంలో నేను కవర్ చేసిన రిస్క్ ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇది మన ఊరు కూడా కాదు. పోనీ ఏ ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళు అండి చెప్పడానికి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది నాకు. మనకేమో గుజరాతీ రాదు, హిందీ కూడా రాదు. సో రిస్క్ ఎక్కువ. ప్లాట్ఫామ్ ఎట్ వస్తుందండి. సో ఫస్ట్ స్టేషన్ వచ్చేదాకా కవర్ చేసిన దాని తర్వాత పడుకుని పోదాం అనుకున్నాను. రేపు పొద్దునైనా కవర్ చేద్దామన్నా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే 5:45 దిగిపోవాలి. నేను పని చేస్తాను, రేపు స్టేషన్ నుంచి దిగి హోటల్ వెతుక్కోవాలి, ప్లస్ గుడి, ఇది కవర్ చేస్తాను. మీకు అది నచ్చుతుంది అనుకుంటున్నాను. సో అలా ట్రై చేస్తాను నేను. ఐఎమ్ సారీ. కానీ మనం వచ్చామండి వేరే వాళ్ళు. సో బండి రైట్ టైంకి వస్తుంది. సో బ్లాగ్ దీంతో ఆపేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కూడా చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, అండ్ ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అవ్వండి. సో మీ వాళ్ళ కుదిరితే ఒక హై పోటు కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్.